అందరికీ నమస్తే, వెల్కమ్ టు జరపైలం టీవీ. ఈరోజు మనం ముందుగా నమస్తే తెలంగాణను తీసుకుందాం. ఎందుకంటే ఏ పత్రిక అయితే ప్రజల పక్షాన వార్తలు రోజువారీ వార్తలు రాస్తుందో అదే పత్రికకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ చదవబడుతుంది. ఎందుకంటే మిగతా టీవీలలో కొన్ని మనం చూస్తున్నాం, ఈనాడు పేపర్నే ప్రాతిపదిక తీసుకుంటారు. ఇదిగా అట్లాగా జరపైలం టీవీ అట్లా తీసుకోదు. ప్రజల యొక్క ఆరాటాన్ని, వాళ్ళ యొక్క పోరాటాన్ని, వాళ్ళ యొక్క ఆవేదనని ప్రాధాన్యతగా తీసుకుంటుంది. కాబట్టి ఏ పార్టీతో సంబంధం లేని జరపైలం టీవీ ముందుగా వార్తలలో మనం నమస్తే తెలంగాణను తీసుకుంది ఈరోజు. ఇందులో భాగంగా పాఠశాల సర్కార్తో డిఎస్సి ఇదే నా ప్రజాపాలన అని చెప్పేసి ఒక ప్రధాన వార్తగా మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు. పాఠశాలల విద్యా డైరెక్టరేట్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది. నిరసనకు దిగిన సుమారు 500 మందిని అదుపులోకి తీసుకొని సిటీ ఆర్మ్డ్ గ్రౌండ్స్కు పోలీసులు తరలించారు. అక్కడ లైట్లు కూడా తీసేయడంతో చీకట్లోనే సెల్ ఫోన్ల వెలుగులో నిరసన కొనసాగించిన నిరుద్యోగులు అక్కడి నుండి ప్రదర్శనగా బయలుదేరి అర్ధరాత్రి ఆర్ట్స్ కాలేజీ వద్ద బైఠాయించారు. ఇది పాఠశాల విద్యాశాఖ డైరెక్ట్ కార్యాలయం ముట్టడికి వెళ్ళిన నిరుద్యోగులను అరెస్ట్ చేశారు. చీకటైనా కానీ అక్కడ కరెంటు కూడా తీసేసిండ్రట. ఆ కరెంటు తీసేస్తే వాళ్ళు లైట్లతోను కూడా, సెల్ ఫోన్ లైట్లతోను కూడా నిరసన వ్యక్తం చేసిందని చెప్పేసి ఒక ప్రధాన వార్తా ఐటమ్ వస్తుంది. విద్యాశాఖ డైరెక్ట్ కార్యాలయం ముట్టడి. విద్యాశాఖలో నిరుద్యోగులు, వాస్తవంగా విద్యాశాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఇలా విద్యాశాఖ నా అండర్లోనే ఉన్నది, నేను చూసుకుంటున్నా అన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరి నీ విద్యాశాఖలో ఫస్ట్ నీ అండర్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో, మంత్రిత్వ శాఖలో విద్యాశాఖకు ఫస్ట్ పూర్తి స్థాయి సిబ్బందిని కేటాయించేటటువంటి పని నువ్వు చేయాలి. ఇప్పుడు మరి ఆ పని చేస్తలేవు. ప్రభుత్వ పాఠశాలకు ఏదో మెరుగులొచ్చేటటువంటి కార్యక్రమాన్ని మొదటగా ప్రకటించి ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్ని మొత్తంగా విద్యా వ్యవస్థలో ఇలా పాఠశాల నుంచి మొదలుకొని యూనివర్సిటీల వరకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలను నువ్వు భర్తీ చేయగలిగితే, ఇవాళ ఒక విద్యను, ఒక విజ్ఞానాన్ని అందించగలిగితే ఖచ్చితంగా ఇది ఈ తెలంగాణకు ఒక విద్యా తెలంగాణగా రేపు అవతరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అటువంటి ఏం చేయకుండా ఖాళీలు ఉన్నాయి విద్యా వ్యవస్థలో, వాటిని ఖాళీలు పూరించండి అని చెప్పేసి ఇవాళ ఒక వైపు ఆందోళన జరుగుతుంటే ఆ ఆందోళనను పరోక్షంగా కూడా ఏమాత్రం గుర్తించకుండా వాళ్ళని చీకట్ల పాలు చేసినటువంటి పరిస్థితి ఈ వార్తా అంశంలో మనకు కనిపిస్తుంది. సర్కార్తో డిఎస్సి, బీఆర్ఎస్ సర్కారే బాగుండే, సార్ కొలువుల కోసం మేము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం, మేము ఎలాంటి అరాచకాలకు పాల్పడం లేదు, మా డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించుకున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ సర్కారే బాగుండే, ఇంత నిర్బంధం గతంలో ఎన్నడూ చూడలేదు. చూడండి నిరుద్యోగులారా, మీకు ఒక విషయం చెప్తున్నా. జరపైలం టీవీ ఏ పార్టీకి సంబంధం లేనిది. ఇద్దరిని ఎత్తుకున్నాము, ఒకరిని దించి ఇంకోని ఎత్తుకున్నాం. మనం కేసీఆర్ని దించేసినాము, ఇప్పుడు మన బుడ్డోని మన రేవంత్ రెడ్డిని ఎత్తుకున్నాం. ఇక అప్పుడు ఆయన బాగుండే, ఇప్పుడు ఈయన బాగుండే. ఇది కాదు నిరుద్యోగులారా, మీకు ఒక విషయం చెప్తున్నాం. ఏంటి అంటే, మీకు ఉద్యోగాలు రాకపోవడానికి కారణం నూతన ఆర్థిక విధానాలు. పివి నరసింహారావు ఏదైతే 1990 దశకంలో తీసుకొచ్చినటువంటి నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా మీకు ఉద్యోగాలు వస్తలేవు. ఆ రోజు మీ తండ్రులకు నెత్తి నోరు మొత్తుకొని చెప్పినాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ప్రజల పక్షంగా నిలబడి ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు, వివిధ విప్లవ పార్టీలు మీకు పదే చెప్పినాయి, అయ్యా నూతన ఆర్థిక విధానాలు వస్తే మీ పిల్లలు రేపు ఉద్యోగాలు రాకుండా పోతే అంత ప్రైవేటైజ్ అయిపోతుంది, మొత్తం కాంట్రాక్ట్ లేబర్ సిస్టమ్ వస్తుంది అని చెప్పేసి ఆనాడు నెత్తి నోరు మొత్తుకున్నారు మీ తండ్రులు లాంటి వాళ్లకు. ఎవరు పట్టించుకున్నారు ఆనాడు? ఇలా పర్యావసనము ఇలా మీ మీద పడ్డది నిరుద్యోగ విద్యార్థులారా. ఇది వాస్తవం, స్టడీ చేయండి. ఏదైతే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది? మన దేశం తరఫు నుంచి అదాని చేతుల్లోకి వెళ్ళిపోయింది. అదాని ఏమంటాడు? ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ మొదలుకొని మన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల వరకు పర్మనెంట్ మన ప్రభుత్వ టీచర్లను కాదు, ప్రభుత్వ ప్రొఫెసర్లను కాదు, కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను నియమించాలి, అవుట్సోర్సింగ్ ప్రొఫెసర్లను నియమించాలి, యూనివర్సిటీలో టీచర్లను కూడా అవుట్సోర్సింగ్ చేయాలని అంటాడు. ఎందుకంటాడు? నా దగ్గర మా వరల్డ్ బ్యాంక్ దగ్గర ఇన్ని అప్పులు తీసుకున్నారు, ఆ అప్పులు కట్టాలంటే
మీరు ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు ఇస్తే వాళ్ళ జీతాలకే సరిపోతుంది, మా అప్పులకు వడ్డీ రాదు అని చెప్పేసి ఒక మొదటగా వాడు షరతులు పెడతాడు, అప్పిచ్చేటోడు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుండి. అట్లాంటి షరతులు విధించినప్పుడు ఆ షరతులను ఒప్పుకొని వీళ్ళంతా ప్రతి ప్రభుత్వాలు నూతన ఆర్థిక విధానాలు ఎప్పుడైతే పివి నరసింహారావు ప్రవేశపెట్టిండో ఆనాటి నుంచి ఈనాటి వరకు అప్పులు తెస్తున్నారంటే ఫస్ట్ షరతులతో కూడుకొని మన రాష్ట్ర ప్రయోజనాల్ని, ఇక్కడ తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టే షరతులను మొత్తం ఒప్పుకున్న తర్వాత ఇక్కడికి వస్తారు. మీకు ఉద్యోగాలు అందుకొస్తలేవు. ఇంట్లో ఏమంటే ఒకరికి మించి ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఆ ప్రభుత్వం కేసీఆర్ తెలంగాణ వస్తే మనకు ఉద్యోగం వస్తాయి, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి అంటే వాస్తవంగా నూతన ఆర్థిక విధానాలను కాదని, నూతన ఆర్థిక సంస్కరణ ఏదైతే ప్రపంచ బ్యాంకును కాదని, వాస్తవంగా తెలంగాణ ఉద్యమం చేస్తే మనకు ఉద్యోగాలు వస్తాయేమని నమ్మినాం మనం కూడా, మనకు తెలియక కాదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ చేసినటువంటి విధానాలు కూడా ఏ రూపంలో ఉన్నాయంటే ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలకు లొంగే వాళ్ళు ఇక్కడ పరిపాలన చేసిండ్రు. అడ్డగోలు అప్పులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అప్పులు తెచ్చినప్పుడు ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీనే నియమించుకోవాలి, కాంట్రాక్ట్ ఎంప్లాయీనే నియమించుకోవాలి. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలకు కోత విధించాలి, ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం ప్రైవేటైజ్ చేయాలనే ఒక కంకణం కట్టుకున్న దాంట్లో ప్రతి పాలకుడు తిలా పాపం తలా పిడికడన్నట్టు ప్రతి ఒక్కరికి అన్న సంబంధం ఉంది ఇప్పటిదాకా ఏలినటువంటి పాలకులందరికీ. ఈ విషయాలు ప్రధానంగా విద్యార్థులు మీరు తెలుసుకోవాలి, నిరుద్యోగ విద్యార్థులు తెలుసుకోవాలి. ఆయనను మెచ్చుకున్నప్పుడు కేసీఆరే బాగుండా అంటే కేసీఆర్ ఏం ఆ పని చేయలేదా? తెలంగాణ హామీ ఇచ్చిండు. తెలంగాణ త్యాగాలతో, అమరవీరుల త్యాగాలతో, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలతో, అనేక జైలు జీవితాలతో, ఇవాళ అనేక ఆందోళనలతో, ఇవాళ మిలియన్ మార్చులతో, రకరకాల సకల జనుల సమ్మెలతో తెలంగాణ సాధించుకున్నాం. కానీ మన లక్ష్యం ఏంది? వాస్తవంగా ఎటువంటి షరతులు లేకుండా, అంతర్జాతీయంగా ఎటువంటి షరతులు లేకుండా నూతన ఆర్థిక సంస్కరణ కాదని మన కేసీఆర్ మనకు న్యాయం చేస్తాడు ముఖ్యమంత్రిగా. వాస్తవంగా నిధులు, నీళ్లు ఇవన్నీ ఇస్తాడు అని మనం ఆశించినాం. చంద్రబాబు అనేటోడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇవాళ ప్రపంచ బ్యాంకు జీతగానిగా పనిచేసిండు చంద్రబాబు నాయుడు ఆనాడు. మనం నమ్మలే. చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు జీతగానిగా వారి విధానాలను విజన్ 2020ని తూచా తప్పకుండా అమలు చేస్తూ కోస్తాంధ్ర కమ్మకుల పెట్టుబడిదారుల ప్రయోజనాలను మరోవైపు నెరవేర్చుకుంటూ ఇక్కడ రక్తాన్ని పారించిండు ఆనాడు. అందుకే మనం కేసీఆర్ను ఆల్టర్నేటివ్ అనుకున్నాం. మన త్యాగాలతో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది ఇవాళ కేసీఆర్ అనే దానికి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్, ఇన్నారెడ్డి సార్ లాంటి వాళ్ళ ఒక వెలుగులో కేసీఆర్ను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా తయారు చేసినాం. మనమే తయారు చేసినాం కేసీఆర్ని, గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ స్వతహాగా తయారు కాలేదు. ఇన్నారెడ్డి సార్, ఇప్పుడు బతుకున్న ఇన్నారెడ్డి సార్, ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్ పోయి క్లాసులు ఇచ్చి పాఠాలు చెప్పారు కేసీఆర్. నువ్వు కర్రా, మనకు పొలిటికల్ ప్లాట్ఫామ్ కావాలి. ఇవాళ ఉద్యమాలు ఇట్లా ప్రజా సంఘాల రూపంలో ఉన్నప్పుడు అంచివేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి పునాదులు పడ్డాయి. ఇవన్నింటినీ కాదని నూతన ఆర్థిక విధానాల సంస్కరణ కానీ మన కేసీఆర్ మనకేమైనా లాభం చేస్తాడేమో, మన జాతి బిడ్డ కదా, తెలంగాణ జాతి ముద్దు బిడ్డ కదా, చేస్తాడేమో అని మురిస్తే అక్కడ వాళ్ళకు చంద్రబాబు ఎట్లయితే మోకరిల్లిండో ప్రపంచ బ్యాంకు అట్లే మోకరిల్లినట్టు మనకు కనిపిస్తుంది. అందుకే మీ నిరుద్యోగానికి కారణం ప్రతి పాలకుడికి ఆ పాత్ర ఉంది. ఒక్కరిని ఎత్తుకొని ఇంకొని దింపకండి దయచేసి. ఇట్లాంటి స్టేట్మెంట్స్ నిరుద్యోగం నుంచి రావద్దు. ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఏదైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా అసెంబ్లీలో లేవనెత్తండి, కానీ నిరుద్యోగ విద్యార్థుల ఉద్యమాల్లోకి మీరు ప్రవేశించి ఇలా ఏదైనా అట్లాంటి పనులు చేస్తే ప్రభుత్వం పక్కదారి బట్టి బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ చేపిస్తుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగాని నిజమైన నిరుద్యోగ విద్యార్థి యొక్క ఆందోళనను ఇవాళ అణిచేసేటటువంటి ప్రయత్నం ఉంటుంది. ఇవాళ వాస్తవంగా ఒక ఆరాటాల్లో నిరుద్యోగ విద్యార్థులు తమ పోరాటాన్ని చేస్తున్నారు. కానీ కొందరు ఏంటంటే డైరెక్ట్ బీఆర్ఎస్ జెండాలు పట్టుకొని నిరుద్యోగ ఆందోళనలో పాల్గొంటారు. ఈ జెండాలు ఎందుకు? నిరుద్యోగుల ఆందోళన న్యాయమైంది. మీరు మోసం చేశారు బీఆర్ఎస్ పార్టీ ఫస్టే. మీరు చేసిన మోసాన్ని, మీ మీద మేము పెట్టుకున్న ఆశలన్నీ వమ్ము చేశారు. నిరుద్యోగుల ఆశలన్నీ వమ్ము చేశారు. దానికి మళ్ళీ కంటిన్యూస్గా ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు 8 నెలల దగ్గరగా వస్తున్నప్పటికీ వీళ్ళు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు.
కాబట్టి మీ అసలు మూలం మీరు మొత్తం స్టడీ చేసి అధ్యయనం చేసి మా జీవితాలు ఎందుకు గురైనాయి అనే విషయాన్ని మీరు కనుక్కొని అసలు ప్రపంచ బ్యాంక్ ఏంది, చంద్రబాబు విజన్ 2020 ఏంది, ఇప్పుడు మళ్ళా చంద్రబాబు మొన్న హైదరాబాద్కి వచ్చి ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు విజన్ 2040 2048 అని చెప్తున్నాడు. కార్పొరేట్ హిందుత్వ, మోడీ కార్పొరేట్ హిందుత్వాన్ని నేను అమలు చేస్తా అంటున్నాడు చంద్రబాబు. అప్పుడు విజన్ 2020 అని తెలంగాణ కొంప ముంచిండు. ఇప్పుడు విజన్ 40 అని చెప్పేసి చంద్రబాబు నూతనంగా వచ్చి మోడీ కార్పొరేట్ హిందుత్వను అమలు చేస్తా అంటుండు. వీళ్ళంతా అమలు చేసేదంతా ఆదాని లాంటి ప్రపంచ ద్రవ్యనిధి సంస్థను గుప్పెట్లో పెట్టుకున్నటువంటి వాళ్లకు ఈ దేశ వనరులను, ఈ దేశ సంపదలను ఒక వడ్డీ వ్యాపారికి ఎట్లయితే కట్టబెడతామో, మనం బంగారం ఒక మార్వాడి షాపులో కూదబెడితే అధిక వడ్డీ ఎట్లా తీసుకుంటాడో, మన తెలంగాణ ప్రయోజనాలందరినీ అదాని దగ్గర తాకట్టు పెట్టేటట్టు చేసి అటువంటి ఆర్థిక విధానాలు రూపొందించి మనల్ని గుప్పట్లో పెట్టుకున్నాడు. వాడి షరతులతో కూడిన అంగీకారంతో అప్పిస్తాడు. ఇప్పుడు ఓల్డ్ సిటీ చూస్తున్నాం. ఓల్డ్ సిటీకి అదాని ఎంటర్ అయ్యిండు. ఫ్రెష్గా ఎన్నికల ముందు రాహుల్ గాంధీ, ఇలా ఇటున్నటువంటి రేవంత్ రెడ్డి అదానికి వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ ఇలా తప్పదు, అదానితో కూడా మేము సఖ్యతగా ఉండాలి, అతని నుంచి కూడా అప్పు తెచ్చుకుంటామని చెప్పేసి అంతర్జాతీయంగా అదానితో ఒప్పందం కూర్చుకొని ఇలా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కరెంటు సంబంధించినటువంటి అంశాన్ని అప్పగించారు. అంటే ఇది చదువుకోవాలి విద్యార్థులు, నిరుద్యోగులు, ఇది స్టడీ చేయండి. ఎవ్వడు మార్చడు. అసలు మూలాలు ఎక్కడున్నాయి, ఏ మూలాలతోని ఇవన్నీ విధానాలు కొనసాగుతున్నాయి అనేది తెలుసుకోవాల్సిన కర్తవ్యం నేటి విద్యార్థి నిరుద్యోగిపై ఉన్నది. పునాది తెలుసుకోకుండా పైగా మనం వెళ్ళిపోతే మనం బ్రేక్ చేయలేం. పునాదుల నుంచి మీరు పోరాటం చేస్తేనే అది సమస్యకు పరిష్కారం అవుతుంది. కాబట్టి ఇట్లా బీఆర్ఎస్ సర్కారే బాగుండే అనే స్టేట్మెంటు ఎవ్వడు బాగలేడు. అందరూ అదాని గులాములే. ఉదాహరణకు చెప్తున్నాం, ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అదాని అంతర్జాతీయంగా అప్పులిచ్చే స్థాయికి, అంతర్జాతీయ ద్రవ్యనిధిలో అప్పులిచ్చే స్థాయికి ఇలా డెవలప్ చేసింది బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో. ఆ స్థితికి ఎదిగిండు. ఇలా అట్లాంటి స్థితికి ఎదిగి అప్పులిచ్చే కాడికి వచ్చిండు. అదాని యుక్తంగా సంపాదించిన మన దేశాన్ని సంపాదన దోచుకోనే కదా ఆ స్థితికి ఎదిగిండు. కాబట్టి ఇట్లాంటి విద్యార్థులు అర్థం చేసుకుంటేనే వాస్తవ నిజమైన మూలాల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే మీరు ప్రతి పోటీ పరీక్ష చదువుతున్నాడు. చదువు అనేది 2 తీర్లు ఉంటుంది. ఒకటి పుస్తక జ్ఞానం, రెండవది భౌతిక జ్ఞానం. పుస్తక జ్ఞానం, భౌతిక జ్ఞానం 2 కలిసినే సంపూర్ణంగా మావో చెప్పినటువంటి ఒక సూక్తి. ఒక పుస్తక జ్ఞానమే కాదు, అసలు మీ జీవితాల్ని ఈ రకంగా ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు ఏంది అనేది మీరు స్టడీ చేస్తే, ఆ స్టడీ చేసి అధ్యయనం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఒక పోరాటానికి, ఒక విచారణ ధారకు థింకింగ్ చేస్తూ ఒక పోరాటంకు మీరు పోతే అప్పుడు సక్సెస్ కాగలుగుతాడు. లేకపోతే మీ దగ్గరికి కొందరు వస్తారు, అక్కడ ఏదో 5 స్టార్ హోటళ్ళనో ఇంకేదో హోటళ్ళనో కూర్చోబెట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి అరే రేవంత్ రెడ్డిని పడగొట్టడానికి మనం ఏం చేద్దాం, ఇది చేద్దాం అది చేద్దామని ఎవరో విద్యార్థి సంఘం 3 నాయకులను తీసుకొచ్చి మీ దాంట్లో చొప్పిస్తారు. అక్కడ ఏమైతే పింక్ కలర్ అయిపోతుంది ఆ ఉద్యమం. ఇది కాదు, అట్లాంటి వాళ్ళని దూరం పెట్టండి. వాస్తవంగా మీ ఉద్యమానికి మా పైలం టీవీ ఇలా మద్దతు తెలియజేస్తుంది. ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల తరఫున కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాం. తెలంగాణ జర్నలిస్టుల తరఫున కూడా మీకు మద్దతు తెలియజేస్తున్నాం. కానీ మీ ఆందోళన పింక్ మయం కావద్దు, గులాబీమయం కావద్దు. ఆ గులాబీ అద్దుకొని వస్తున్నారు, వద్దు. స్వతహాగా మీ ఉద్యమానికి అందరూ ఇక్కడ తెలంగాణ సమాజం మద్దతు నిలుస్తుంది. మీ న్యాయమైన డిమాండ్ల కోసం మేము తెలంగాణ సమాజం కూడా వెన్నుదన్నుగా ఉంటుందని చెప్తూ ఒకరిని దించుకొని ఎత్తుకునేటటువంటి సంస్కృతి మన నిరుద్యోగులకు వద్దు అని మేము నిర్మమాటంగా చెప్తున్నాం. పోలీసు నిర్బంధంలోనూ నిరుద్యోగుల రణగర్జన, అర్ధరాత్రి ఆందోళన, ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ, ధర్నా, డిఎస్సి వాయిదా, పోస్టుల పెంపు కోరుతూ పాఠశాల డైరెక్టరేట్ ముట్టడించిన నిరుద్యోగులు, అడుగడుగున అడ్డుకున్న పోలీసులు, అరెస్టులు, నిరసనకు కృష్ణయ్య, మన బీసీ సంఘం కృష్ణయ్య, బీఆర్ఎస్వి నేతల మద్దతు, డిఎస్సి పరీక్షలు యథాతథం, సర్కారు స్పష్టీకరణ, ప్రభుత్వం మొండి వైఖరిపై నిరుద్యోగుల ఆగ్రహం. ఇది న్యాయమైన డిమాండ్. పాపం ఆర్ కృష్ణన్న కూడా ఇక్కడ మద్దతు తెలిపారు.
ఇక ఈ ఆందోళన ఈ రకంగా కొనసాగుతుంది. మొత్తం దద్దరిల్లినటువంటి పరిస్థితి. డిఎస్సి పరీక్షలను 3 నెలల వాయిదా వేయాలి, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలనే ప్రధాన డిమాండ్లతో డిఎస్సి అభ్యర్థుల పోరు బాట ఉగ్రరూపం దాల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన నిరుద్యోగ అభ్యర్థులు సోమవారం హైదరాబాద్ సైబాబాద్లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డిఎస్ఈ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసుల ముండ్ల కంచెలను దాటుకుంటూ పెద్ద సంఖ్యలో చేరుకున్న అభ్యర్థులు గేటు నుండి దూకేందుకు యత్నించారు. దీంతో పోలీసులు అభ్యర్థుల మధ్య తోవులాట చోటు చేసుకుంది. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తరలిరావడంతో వారిని నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారు. ప్రభుత్వం మొండి వైఖరిపై నిరుద్యోగ అభ్యర్థులు ధ్వజమెత్తారు. పరీక్షల గడువు సమీక్షలు తమ వినతిని పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆందోళన నిర్వహించారు. తర్వాత వీళ్ళందరినీ కూడా ఏం చేశారంటే ఒక మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, వీళ్ళు తీసుకుపోయి ఇక్కడ బంధించారు. పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయం ముట్టడి ఉత్సంగా మారింది. వాళ్ళందరినీ తీసుకుపోయి ఒక గ్రౌండ్లో పోలీసులు తరలించారు అన్నట్టు అక్కడ లైట్లతో వీళ్ళు నిరసన చేసినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. పింఛన్పై దివ్యాంగుల మహాధర్నా. యోజుడు పింఛన్ సమస్య రేవంత్ రెడ్డి సత్వరం పరిష్కారం చేయాలి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రూపాయలు 6,000 పింఛన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దివ్యాంగులు సోమవారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఇలా దివ్యాంగులు ఇలా ఒక పోరాటం చేశారు. ఎందుకంటే ధర్నా చౌక్లో జరిగే ప్రతి ఆందోళనని మా పైలం టీవీ కవర్ చేయబోతుంది. అందుకే ఇవి చదువుతున్నాం. ఆటో కార్మికుల ఆగ్రహ జ్వాల. ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. 6 నెలలు దాటిన ఆటో డ్రైవర్ల సమస్యను పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం హిమాయత్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వ డిస్టోమను దహనం చేసిన కార్మికులు చూడు ఆందోళన తీవ్రతరమవుతున్నాయి. తొందరగా వీరికి ఇచ్చిన హామీని కూడా అమలు చేస్తే బాగుంటుంది ఈ ప్రభుత్వం అని మనం ఆశిద్దాం. తర్వాత పంచాయతీ కార్మికుల ఆందోళన. 10 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంపై పంచాయతీ కార్మికులు భగ్గుమన్నారు. చూసిన పంచాయతీ కార్మికులకు కూడా మీరు ఇస్తలేరట, వాళ్ళు రోడెక్కినటువంటి పరిస్థితి. 100 మంది కార్మికులు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ సోమవారం ముట్టడించారు. నెల తరబడి జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించలేక అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదొక ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రుణమాఫీకి భూముల తాకట్టు నిధుల కోసం సర్కారు అన్వేషణ. 400 ఎకరాలు కుదవబెట్టాలని నిర్ణయం. ఏదున్నా కుదవబెట్టడు, ఎవరిని ఇంట్లోకించి ఓడియాడు. బాగినండి అయ్యలారా, ఓ రైతులారా, ఎవరి ఇంట్లోకించి తెచ్చపడ్డాడు. మన తెలంగాణ సంపదనే మళ్ళా కుదవబెట్టి ఈ పైసలు తీసుకొచ్చి మురిపిస్తారు. ప్రతి ప్రభుత్వాలు గంతే చేస్తున్నాయి. ఎవరి కష్టం 5 పైసలు అయితే పెట్టాడు. ఇంట్లోకి పోవాలి తప్పితే, పాలకుల ఇంట్లోకి దోసుకొని పోవాలి తప్పితే పెట్టే మనస్తత్వం అయితే ఉండదు. మనకి మందియే కత్తులు, మందియే నెత్తులు, గుర్తుపెట్టుకోరు. గీకేది మాత్రం నేనే అన్నట్టు ఉంటుంది. ఆ వ్యవహారం ఉంటుంది. ఇది కూడా అసొంటి వ్యవహారమే. రుణమాఫీకి భూముల తాకట్టు. ఇక్కడ నెత్తులు అంటే ఓలి తెలంగాణ మన ప్రజల నెత్తులు. ఇలా సంపద ఓరి మన సంపదనే. మనయే కత్తులు, మన ఎత్తులు. గీకేది మాత్రం వాళ్ళే గీక్తారు. ఇది గదే జరుగుతుంది. రుణమాఫీకి ప్రభుత్వ భూముల తాకట్టు నిధుల కోసం సర్కారు అన్వేషణ. 400 ఎకరాలు కుదువబెట్టాలని నిర్ణయం. మొత్తం 31,000 కోట్ల అవసరం. రుణంగా 20 కోట్ల కోసం సేకరణ, మిగిలిన నిధుల కోసం తండ్లాట. పరిశ్రమల శాఖ భూముల తాకట్టు, కాంట్రాక్టులకు బిల్లు నిలిపివేత, పెన్షన్లు కూడా అందుకే ఆపినట్లు ప్రభుత్వంపై ఆరోపణ. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎంత మిగులు బడ్జెట్తో మనం ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రాన్ని ఎంత దివాలా తీసిండు ఆనాడు కేసీఆర్. మళ్ళీ ఇలా రేవంత్ రెడ్డి మరి ఇచ్చిన హామీలు పెట్టుకోలేక నేను భూములు తాకట్టు పెట్టేసి ఇవన్నీ చేస్తా అనే ఒక వైఖరితో ఉన్నాడు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అష్ట కష్టాలు పడుతున్నది. కాంట్రాక్టులకు బిల్లులు చెల్లింపు నిలిపివేయడం, పింఛన్లు చెల్లింపు వంటి సంక్షేమ పథకాలను కొద్ది కాలం ఆపివేయడం, ప్రభుత్వ భూములను తనఖా పెట్టడం వంటి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్న తాజాగా పరిశ్రమల శాఖకు చెందిన 400 ఎకరాల భూములను కుదవబెట్టాలని నిర్ణయించింది. సుమారు 20,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖా పెట్టి రూపాయలు 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో ఖరీదైన స్థలాన్ని ఎంపిక చేసింది. వీటిని బహిరంగ మార్కెట్ విలువ రూపాయలు 20,000 కోట్ల వరకు ఉంటుందని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. ఇది వీళ్ళు ఇంట్లోకేం చేయం పెట్టాడు రేవంత్ రెడ్డి, ఇంట్లోకేం చేయం పెట్టాడు కోమటిరెడ్డి, ఇంట్లోకేం చేయం పెట్టాడు
వీళ్ళు ఏం చేస్తారు, మనకు ఇవన్నీ మలిపే వ్యవహారాలు చేస్తారు. మళ్ళీ ఇంట్లో వీళ్ళకు పరోక్షంగా ఏ రకంగా ఉంటుంది, కేసీఆర్ ఎట్లా చేసిండో మరి వీళ్ళు ఏం చేయబోతారో మనం చూద్దాం. మరొక వార్త అంశం చూద్దాం. సికాసా మాజీ నేత అరెస్ట్. సికాసా అంటే సింగరేణి కార్మిక సమాఖ్య. ఇవాళ ఇప్పుడు ప్రభుత్వం నిషేధించినటువంటి జాబితాలో సికాసా కూడా ఉంది. ఆ సికాసాలో ఒక వ్యవస్థాపక సభ్యుడు సికాసా మాజీ నేత అరెస్ట్ అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. రమాకాంత్ను పట్టుకెళ్ళిన పోలీసులు సింగరేణిలో కలకం. ఇంట్లో చొరబడి లాక్కెళ్ళిన మానవ హక్కుల వేదిక. ఇంట్లో చొరబడి లాక్కెళ్లారన్న అంటున్న మానవ హక్కుల వేదిక 10 ఏళ్లుగా సాధారణ జీవితం సాగిస్తున్నాడని లేఖలో వెల్లడి. రామకృష్ణాపూర్లో అరెస్ట్ చేసినట్టు తెలిపిన పోలీసులు సికాసా పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నాడంటూ ఆరోపణలు ఖండించిన హక్కుల సంఘాలు విడుదలకు డిమాండ్. ఆయన ప్రాణాలకు ప్రభుత్వాందే బాధ్యత అని చెప్పేసి హరీష్ రావు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. మంచి ఖండన కూడా చేశాడని చెప్పేసి హక్కుల సంఘాలు అంటున్నాయి. ఇలా ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధ కాండ మొదలుపెట్టిందని జనజీవన స్రవంతిలో కలిసిన విప్లవ సంఘాల మాజీ నాయకులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నిస్తున్నారనేది ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యక్షంగా పోలీస్ బృందాలను ఏర్పాటు చేసిందనే వాదనలు వస్తున్నాయి. సికాసా మాజీ నాయకుడు రమాకాంత్ అలియాస్ మొహమ్మద్ హుస్సేన్ అలియాస్ సుధాకర్ను, ఈయనకు 75 సంవత్సరాలు ఉంటాయట, 75 సంవత్సరాల వృద్ధుడు సుధాకర్ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. 10 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న రమాకాంత్ జమ్మికుంటలోని సొంత ఇంట్లో పోలీసులు దౌర్జన్యంగా చొరబడి ఎలాంటి నోటీసులు లేకుండా బంధువులకు చెప్పకుండా జీపులో ఎక్కించుకొని పోయినట్లు మానవ హక్కుల వేదిక లేఖ విడుదల చేసింది. మందమర్రి రామకృష్ణాపూర్ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ సానుభూతి పరులకు రమాకాంత్ కరపత్రాలు పంచుతూ ఉండగా అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాజీలపై నిర్బంధ కాండను శ్రీకారం చుట్టిందన్న విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాలు పోరాటాలకు సింగరేణి కార్మిక సమాఖ్య సికాసా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చింది. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గన్లపై పోరాటాలు చేసింది. తెలంగాణ ఆవిర్భావం ప్రభుత్వం అభివృద్ధికై ప్రాధాన్యత ఇవ్వడంతో అన్ని విప్లవ సంఘాలు దాదాపు తమ కార్యక్రమాలు తగ్గించాయి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారం అంటే చూడండి, మాజీలపై నిర్బంధాన్ని స్టార్ట్ చేసిందట ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈయన ఎప్పుడో ఒక ఇతర రాష్ట్రాల్లో మావోయిస్టు నేతగా పనిచేసి వచ్చి తర్వాత ఇప్పుడు జనజీవనంలో కలిసి ఒక 10 సంవత్సరాల నుంచి ఆయన నిమ్మలంగా బతుండు. 75 సంవత్సరాల క్రూర వృద్ధుడు. ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రజల కోసం వాళ్ళు వెళ్ళిపోతారు. పుట్టింది దూదేకుల కులం. ప్రజల కోసం వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రజల కోసం పోయినప్పుడు ఒక టైంకు అన్నం ఉండదు, ఒక టైంకు సరైన ఆరోగ్య చెకప్ ఉండదు, ఆరోగ్యాలు క్షీణిస్తాయి. అయినా కానీ గట్టి శరీరం వాళ్ళ అమ్మనాయన ఒక చలవతో 75 సంవత్సరాలలో కూడా మరి ఈయన ఏం కార్యక్రమాలు చేస్తాడండి? ఇట్లా అక్రమ అరెస్టులు చేసిండు. దీనికి ఒక హెచ్చరిక కూడా ఏంటంటే ఇక పేపర్లో కూడా వచ్చింది, మాజీలను హెచ్చరించదలుచుకుందా ఈ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాజీలను హెచ్చరించదలుచుకుందా? మాజీలు మనుషులు కాదా? నక్సలైట్లే దేశభక్తులు అన్న ఎన్టీ రామారావు ఒక సూక్తి. మాజీలు వాళ్ళ బతుకేదో వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళకేదో లింక్ ఉందని తీసుకుపోయి అరెస్ట్ చేశారని చెప్పేసి ఇక్కడ హక్కుల సంఘాలు కూడా ఖండిస్తున్నాయి. వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వారు కోరుతున్నారు. ఈ మంది కొంపలను కూర్చడానికి మీకు అధికారం ఇచ్చింది? చెప్పు, కాంగ్రెస్ పార్టీకి మంది కొంపలు కూల్చడానికా అధికారం ఇచ్చింది? ఇది సుధీర్ రెడ్డి చెప్పాలి సమాధానం. పేదల ఇంటికి కాంగ్రెస్ బుల్డోజర్. పేదల ఇంటికి కాంగ్రెస్ బుల్డోజర్. అనుమతులు ఉన్న ఇండ్ల కూల్చివేత. 2008లోనే కాంగ్రెస్ పాలనలో ప్లాట్ల క్రమబద్ధీకరణ, ఎన్ఓసి జారీ, ఇప్పుడు సీలింగ్ అంటూ వేధింపులు, టార్గెట్ పెట్టుకొని మరీ కూల్చివేతలు అడ్డుకున్న మేయర్, కార్పొరేటర్లు. ఇది కాంగ్రెస్ అరాచకం. కేటీఆర్ అంటున్నాడు. వాస్తవంగా బోడుప్పలో ఈ ఘటన జరిగింది. అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకొని ఇక్కడున్నటువంటి ఎవరైతే సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో కాంగ్రెస్ పార్టీలో, ఆయన అల్లుని మేయర్ చేయడానికి ఇంకిద్దరు కార్పొరేటర్లను లొంగ తీసుకుంటే ఖచ్చితంగా మేయర్ అవుతాడు అనే ఒక పొలిటికల్ ఆకాంక్షను, ఒక కోరికను మనసులో పెట్టుకొని ఆ మేయర్ కావడం, అల్లుని మేయర్ చేయడం కోసము
ఆ ఇద్దరు ఎవరైతే సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళు చేరితే అయిపోతున్నట్టుగా వాళ్ళ అల్లుడు మేయర్ అయిపోతాడు. అయితే వాళ్ళిద్దరు చేరతలేరు. వాళ్ళిద్దరికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో అమ్మిన లావాదేవీలో ఇతర సామాన్యులకు అమ్మినటువంటి నేపథ్యంలో అది తవ్వి ఆ ఇండ్లను కూల్చే ప్రయత్నం చేస్తారు. అంటే పిన్ పాయింటెడ్గా ఎన్నుకొని నిర్దిష్టంగా అది తవ్వి మరీ కూల్చివేతలు చేశారు. అంటే ఇది రాజకీయ కుట్రలో భాగంగా చూడాల్సినటువంటి అంశం ఉంటుంది. ఇట్లాంటి పని చేస్తే ఎవరు బదనామైనాడా? సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బదనామైంది. ఓ రేవంత్ రెడ్డి, ఓ రాహుల్ గాంధీ గారు, రాహుల్ గాంధీ దూతలు ఎవరైనా ఈ వార్త వింటే చేరవేయండి. ఇట్లాంటి చిన్న చిన్న తప్పులకు రేపు జిహెచ్ఎంసీలో భారీ దెబ్బ పడబోతుంది. ఇలా మేము మా మీడియా పరిశీలనలో చూసినాము, ప్రజలు మొత్తం విసగించుకుంటున్నారు. అరే ఎప్పుడో 10 ఏళ్ల కింద కట్టిన ఇల్లును అన్ని పర్మిషన్లు వచ్చినాయి, ఇప్పుడు కుట్ర చేసి మరి బుల్డోజర్తో ఇలా కూల్చడం ఏంది? అంటే రాజకీయంగా లొంగ తీసుకోవడానికి ఇంత అరాచకానికి, ఇంత పటేల్గిరికి పాల్పడతారా? ఇంత పటేల్గిరా? ఇది ఏం సంస్కృతి? ఇది ఏం సందేశం పంపిస్తున్నారు? ప్రజల్లో ప్రతిఘటన వచ్చేసింది. ఆడ బోడుప్పల్ ప్రాంతంలో మొత్తం యావత్ ఎవ్వరూ సహిస్తలేరు ఈ అంశాన్ని. అరే మంచితనంతో నీ వైపు మలుపుకో, నీ అల్లుని మేయర్ చేసుకో, ఎవడవుతున్నాడు సుధీర్ రెడ్డిని గీ పనులు చేస్తానా? ఎవడు సహిస్తాడండి? కొంపలు కూల్చేస్తారా? మంది కొంపలు కూల్చనిక మీకు అధికారాన్ని ఇచ్చింది? మందుకు కొంపలు కూర్చడానికి ఇచ్చారా మీకు అధికారం? ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రవేశాలు వస్తున్నాయి. తక్షణం ప్రభుత్వము క్షమాపణలు చెప్పి నష్టపరిహారంతో సహా కట్టించి ఈ సుధీర్ రెడ్డికి 2 మొట్టకాయలేసి మందలించి ఈ తప్పును సరిదిద్దుకుంటే రేపు జిహెచ్ఎంసీలో మీకు మనుగడ ఉంటుంది. ప్రజలంటే ఆషామాషి అనుకుంటున్నారా? ఎవరో పాపం సాధారణ ఉద్యోగస్తులు విశాఖపట్నం ఉండట ఈ విషయం కూల్చివేస్తుంటే ఫ్లైట్ ఎక్కి వచ్చింది ఆమె. హైదరాబాద్లో మాకు ఇల్లు ఉండాలనే ఆకాంక్ష ఉంటుంది. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. మిగతా వాళ్ళు అక్కడ ఇక తెలంగాణ బిడ్డలు కూడా ఇల్లు కట్టుకొని కూడా 10 ఏళ్ళకి ఎక్కువైతుందట. అంటే ఏంటి పరిస్థితి? మీకు అపోజిట్గా ఉన్న నేతలు ఒకప్పుడు అమ్మిన ఇండ్లను కూడా మీరు అంటే దున్నపోతులు కొమ్ములాడుకుంటుంటే నలిగేది మధ్యలో ఎవరు? బుడ్డ మేక పిల్లలా, లేకపోతే లేక చూడాలా? సామాన్య ప్రజలు కూడా అదే గచ్చిపాలైంది. మీరు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు పాల్గొని మీరు కొందరు అపోజిషన్లో మేయర్ అయ్యండు, ఒక ఆయన బీఆర్ఎస్ నుంచి, ఇంకో ఆయన అయ్యండు. ఇక వాళ్ళ కుమ్ములాటలో ఒక కార్పొరేటర్ గతంలో వీళ్ళకి అమ్మిండు సామాన్యులకు, వాళ్ళకి కుమ్ములాట వస్తే నలిగేది ఎవరు? పాపం కాయ కష్టం చేసి పైసా కూడబెట్టుకున్న సామాన్యుల ఇండ్లు కూర్చోవేయబడ్డాయి. ఇక్కడ మీ ఇళ్ళు మంచిగానే ఉన్నాయి, అటు సుధీర్ రెడ్డి వాళ్ళ బంధువుల ఇండ్లు, వాళ్ళ యొక్క పార్టీ క్యాడర్ ఇల్లు కూడా బాగున్నాయి. సామాన్యులా బలి చేసేది మీరు కుమ్ములాడుకొని సామాన్యులను బలి చేస్తారా? సుధీర్ రెడ్డి కొన్ని విషయాలు మానుకోవాలి. ఇది ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక సోషల్ మీడియా ఒక విస్తృతంగా ఇవాళ క్షణాలు వ్యాప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో నువ్వు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సోషల్ మీడియా ఇంత యాక్టివ్ లేదు, కానీ సోషల్ మీడియా ఇప్పుడు చాలా యాక్టివ్ అయిపోయింది. ప్రతి తప్పును, ప్రజల మనోభావాల్ని, గుండెల్లో రగిన ఆవేదనను సోషల్ మీడియా కవర్ చేస్తుంది, వెంటనే వ్యాప్తి చేస్తుంది. అక్కడ ఎవరు పర్సన్ అవుతున్నారు? సుధీర్ రెడ్డి నువ్వు పర్సన్ అవుతున్నావు. నువ్వు ఏదైతే స్టెప్ తీసుకున్నావో అధికారంతో, ఆ స్టెప్ సరైనది కాదు. గతంలో నువ్వు 5 ఏళ్ళ ఏర్పడిలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ రకంగానైతే కొన్ని పెద్దరికం చేశావో, పోలీస్ స్టేషన్లను కంట్రోల్లో పెట్టుకోవడం, దళిత బహుజనులు మొత్తం రౌడీ షీటర్ల పేరులో బాగా రాచి రంపాన పెట్టి తీవ్రమైనటువంటి వేధింపులకు గురి చేయడం, ఇవన్నీ చూస్తున్నాం మీడియా పరంగా. కానీ అది 2014 సంబంధించినటువంటి సంవత్సరం నుంచి 18 వరకు నడిచింది. కానీ ఇప్పుడు నడవగలుగుతుందా? అవి కొన్ని మానుకోవాలి. ఎంత పెద్దోడైనా మానుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా మానుకున్నప్పుడే ఇంకా ప్రగతిశీలంగా ప్రజల మెప్పుతోని మీ అల్లుని నువ్వు మేయర్ చేయి, ఎవరు కాదనరు. ప్రేమతో నా 2 కార్పొరేట్లను తీసుకో, ఎవరు కాదనరు. కానీ అణచివేతతోనే బుల్డోజర్లతోనే నేను వస్తా అంటే ఎందుకంటే ఈ మంది కొంపలను కూర్చడానికా మీకు అధికారం ఇచ్చింది? చెప్పు. కాంగ్రెస్ పార్టీకి మంది కొంపలు కూల్చడానికా అధికారం ఇచ్చింది? ఇది సుధీర్ రెడ్డి చెప్పాలి సమాధానం. కాబట్టి తక్షణం ప్రభుత్వం వీరికి న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఈరోజు మణిపూర్లో శాంతి నెలకొల్పాలి.
పరిస్థితుల్లో ఏమాత్రం పెరుగుదల లేదు. రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటించాలి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. జిరీబామ్ చురాచంద్పూర్ జిల్లాలో సహాయ శిబిరాల సందర్శన. మణిపూర్ వాసులతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ నిన్న మణిపూర్ వాసులతో మాట్లాడుతున్నారు. సహాయ శిబిరాల్లో బాధితులను కలుసుకున్నటువంటి ఒక వార్త మనకి ఇక్కడ కనిపిస్తున్నది. వాస్తవంగా మణిపూర్లో కొన్ని రోజుల నుంచి కూడా ఒక నరమేధం కొనసాగుతున్నది. ఒక అల్లర్లతో ఇవాళ చాలా హింసాకాండ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మణిపూర్కు వెళ్ళి ఇవాళ రాహుల్ గాంధీ వాళ్ళను పలకరించడం అనేది కొంత వాళ్ళను కొంత వాళ్ళలో ధైర్యం కూడగొట్టాలనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశంతో రాహుల్ గాంధీ పోయినటువంటి అంశం మనకు కనిపిస్తుంది. ఇగో మణిపూర్లో శాంతి నెలకొనాలి. పరిస్థితుల్లో ఏమాత్రం పెరుగుదల లేదు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ శాంతియుత వాతావరణం నెలకొనాలని కాంగ్రెస్ ఎంపీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. సోమవారం ఆయన మణిపూర్లో పర్యటించారు. జిరియాబామ్ చురాచంద్పూర్ జిల్లాలో సహాయ శిబిరాలను సందర్శించారు. జాతి హింసకు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించారు. అక్కడి ప్రజలు పలు సమస్యలను రాహుల్ గాంధీకి వివరించారు. తర్వాత విలేకరుల సమావేశంలో కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు. మోడీ వచ్చి ఈ పరిస్థితులను చక్కదిద్దాలి, ఇక్కడ పర్యటన చేస్తుందని చెప్పేసి రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం జరిగింది. తక్షణం అక్కడ జాతుల మధ్య విద్వేషాలు సృష్టించినటువంటి శక్తులు ఏవైతున్నాయో వాటిని అణచివేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉంది. ఎందుకంటే ఇలా కేంద్ర ప్రభుత్వం మౌనం దాల్చడం వెనుక ఏంది అని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. మన మాజీ హోంమంత్రి మహమూద్ అలీ ఒక ప్రకటన చేస్తున్నారు. అదానికి పాత బస్తీ కరెంట్ ఇస్తే ఊరుకోం. ఎన్నికల హామీలను కాంగ్రెస్ విస్మరించింది. ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేడు. మైనార్టీలకు 4,000 కోట్లు కేటాయించాలి. మాజీ మంత్రి మహమూద్ అలీ డిమాండ్. హైదరాబాద్ పాత బస్తీలో విద్యుత్ వ్యవస్థను అదానికి అప్పగిస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి మహమూద్ అలీ హెచ్చరించారు. ఒకవైపు అదానిని రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తుంటే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆయన్ను ఆహ్వానిస్తున్నాడని, దీనిపై జాతీయ కాంగ్రెస్ స్పందించాలని డిమాండ్ చేశారు. వాస్తవమే. మరి అదాన్ని వ్యతిరేకించినప్పుడు మరి అదాని పెట్టుబడి మనకేమవసరం? మరి పాత బస్తీని అదానికి అప్పచేసారు. ఇంకో పొరపాటు కూడా ఏం జరుగుతుందంటే, హైదరాబాద్లో కొద్దిగా ఎంఐఎం కొంత మార్పు చెందాలి. ఎందుకంటే ఇలా కరెంటు ఉద్యోగస్తులు పోయి పాపం మీటర్ చెక్ చేస్తుంటే దాడులు చేయడం, బిల్లు కట్టకపోవడము, ఇట్లాంటి తప్పు. మిగతా సామాన్యులు కడతలేరా? తెలంగాణ సామాన్యులు మిగతా అందరు కడతలేరా? మరి మీరే ఎందుకు కట్టరు పాత బస్తీలో? ఇట్లాంటి అంటే పాత బస్తీలో అందరు నిరుపేదలు కాదు, ఏదో అక్కడ దాదాగిరి చేసేవాళ్ళు, కొంత బస్తీ లీడరే కావచ్చు, ఇంకేదో కావచ్చు, అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళతో ఆ పాత బస్తీ పేదలు పాపం నిజాయితీగా కరెంటు బిల్లు కట్టే వాళ్ళు బదనమయ్యేటటువంటి పరిస్థితి. ఏకంగా మళ్ళీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని కొందరు ఏం చేస్తారు, ముస్లింలకు ఇట్లా చేస్తారు అనే కాడికి తీసుకొస్తున్నారు. ఎందుకు ముస్లింలను బదనం చేసుకోవాలి? కట్టని వాళ్ళు కొద్దిమందే ఉంటారు, వేళ్ల మీద లెక్క పెట్టేటోళ్ళు. వాళ్ళ వల్ల పాత బస్తీ బదనాం అవుతుంది. కాబట్టి మహమూద్ అలీ గారు, మీతో పాటు మన ఎంఐఎం నాయకులు కూడా, అసౌద్దీన్ ఓవైసీ కూడా, అసలు మనం బిల్లు కట్టాలి భయ్. బిల్లు కట్టకపోతే తప్పు. మన నిరుపేద మన ముస్లిం కడతలేడా బిల్లు? ముస్లిం దగ్గర ముక్కుపిండి వసూలు చేసుకుంటారు, చిన్న వ్యాపారస్తులు కడతారు. మరి కొందరికి ఎందుకు మినహాయింపు? ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఈ సంస్కృతి? కరెంటు మీరు కట్టకపోతే మరి ప్రజల మీదే కదా పడేది, మీ సోదరుల మీదే కదా. మిగతా మేమందరం కరెంటు బిల్లు కడతాం ఇళ్ళల్లో ఉండేటోళ్ళం, మరి మా మీద పడుతుంది కదా. మీరు అడ్డగోలుగా వాడుకుంటే కొంతమంది మాత్రమే అటు పాపం బదనామయ్యేది. నిజంగా బిల్లు కట్టే ముస్లిం సోదరులు బదనామయ్యేటటువంటి పరిస్థితి. కాబట్టి సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాలి. ఎందుకంటే ఒకవైపు రకరకాల మత ఉన్మాద శక్తులు మొత్తం ఒక మైనార్టీ మతాల మీద విరుచుకుపడేటటువంటి పరిస్థితిలో దీన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు. కరెంటు రోగి ఇట్లా చేస్తారు, కరెంటు బిల్లు కట్టరని ఎందుకు అవకాశం ఇస్తారు? ఒక సెక్యులర్గా ఒక మంచి ఇదిగా దీని మీద వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. లేనిపోని కరెంటు సిబ్బందిపై దాడులు ఎందుకు? అది పరిస్థితి. ఆంధ్రజ్యోతిలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీల్లో స్కిల్ యూనివర్సిటీ గచ్చిబౌలి ప్రాంగణంలో ఏర్పాటుకు అవకాశాలను ప్రశ్నిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయండి, అసెంబ్లీ సమావేశాలకు ముందే నివేదించండి, 24 గంటల్లోనే తగిన నిర్ణయం తీసుకుంటాం, కోర్సులు పాఠ్యాంశాలపై అధ్యయనం చేయండి, యూనివర్సిటీ ఏర్పాటు వ్యవహారాల పర్యవేక్షణకు నోడల్ డిపార్ట్మెంట్గా పరిశ్రమల శాఖ రేవంత్
అంటున్న మాట. పారిశ్రామికవేత్తలు అధికారులతో సీఎం సమీక్ష. కాంగ్రెస్లోకి ఎమ్మెల్సీ చెల్లా అని చెప్పేసి ఒక వార్త మనకు వస్తుంది. తర్వాత నేతలు తిరిగి రండి, రాహుల్ను ప్రధాని చేయాలన్నదే వైఎస్ లక్ష్యం, దాన్ని నెరవేర్చేందుకు అభిమానులు సంకల్పించాలి, పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చాం. వైఎస్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందరి హృదయాల్లో వైఎస్కు స్థానం. కేవీపీ. ఏపీలో 2029లో షర్మిలే సీఎం, అంటే వచ్చే ఎన్నికల్లో షర్మిలే సీఎం. విజయవాడ సభలో రేవంత్ ప్రకటించిండు. గాంధీ భవన్లో వైఎస్ జయంతిలో మాట్లాడుతున్న రేవంత్, చిత్రంలో కేవీపీ అని చెప్పేసి ఒక వార్త ఉంది. నిన్న మన రేవంత్ రెడ్డి ఆంధ్రాకు వెళ్ళడం జరిగింది. అక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించి ఇవాళ షర్మిల, వైఎస్ కూతురు షర్మిల అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున 2029లో ముఖ్యమంత్రి కానుందని చెప్పేసి ఆయన పిలుపునిస్తున్నటువంటి వార్తాంశం ఇటువైపు మనం ఒకటి చూశాము. మాస్కోలో మోదీతో కరచడం చేస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్. మాస్కోకి వెళ్ళిండు మోదీ మీరో శక్తి, మీ జీవితం ప్రజలకు అంకితం, చారిత్రాత్మక గెలుపునకు అభినందనలు. ప్రధానితో రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసి భోజనం, నేడు చర్చలు. మరి ఏం చర్చలు చేయన్నారో మనకు తెలియనటువంటి అంశం, చూడాల్సి ఉంటుంది. గాజాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడి, 40 మంది పాలస్తీన్ల మృతి. గాజాలనైతే నరమేధం కొనసాగిస్తున్నారు. కొందరు సామ్రాజ్యవాద దేశాల మద్దతుతో ఒక యుద్ధోన్మాదాన్ని జరుగుతుంది. అలా అమాయకమైనటువంటి పౌరులు ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిని ఇలా మనం చూస్తున్నాం. తర్వాత నీట్ లీకేజీ సుస్పష్టం, ఏ స్థాయిలో జరిగిందో ముందు గుర్తించాలి, దాన్ని బట్టే మళ్ళీ పరీక్షలపై నిర్ణయానికి ఛాన్స్. సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున అందరికీ చేరితేనే రీటెస్ట్ నిర్వహించాల్సిందే. ఈ పరీక్ష పవిత్రత నిస్సందేహంగా దెబ్బతింది. అందరికీ మళ్ళీ పరీక్ష అంటే తీవ్ర నిర్ణయమే. నీట్పై సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏపై ప్రశ్నల వర్షం, దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని సిబిఐకి ఆదేశం. నీట్ పేపర్ లీక్ అయిందనేది స్పష్టమైందని, అయితే ఏ స్థాయిలో జరిగిందో, ఆ ప్రశ్నపత్రం ఎంతమందికి చేరిందో గుర్తించాల్సిన అవసరం ఉందని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆ అంశాలను బట్టే పరీక్షను మళ్ళీ నిర్వహించాలా వద్దా అనేది నిర్ణయించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయ్యా ఇలా స్వయంగా ఇలా సుప్రీంకోర్టే ఒప్పుకుంటున్నది. ఇది వాస్తవంగా ఈ అవినీతి ప్రభుత్వాలు, ఈ అవివేక ప్రభుత్వాలు వచ్చిన కాంచి కష్టపడ్డ విద్యార్థి తన మేధో సంపత్తిని, తన మేధో శ్రమని అవహేళన చేస్తున్నారు. ఇలా కొందరిని మనం చూస్తున్నాం. ఒక కేంద్రంలో కీలక పదవిలో ఉన్న ఒక నేత బిడ్డ ఐఏఎస్కి ఎంపిక అయిందట. ఆమె ఎవరు? మోడల్ అట. మోడల్ ఏం చేస్తుంది? ఎప్పుడు మేకప్ వేసుకుంటే దిద్దుకుంటుంటారు. ఇక చదివే టైం ఏముంటుంది అన్న చెప్పండి. మోడల్ ఒక ఐఏఎస్ అధికారిని అయిందట, ఐఏఎస్కి ఎంపిక అయిందట. ఈ బీజేపీ ప్రభుత్వ హయాంలో అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇట్లాంటి అవకతవకలు జరుగుతున్నాయి. నీట్ లాంటి లీకేజీలో ఇన్నట్టు అవకతవకలు జరుగుతున్నాయి అంటే మరి యూపీపీఎస్సీలో కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో వచ్చినాయి ఈ మధ్య. ఒక మోడల్ ఎప్పటికీ వాళ్ళు దిద్దుకుంటూనే ఉంటారు. ఇటు మేకప్ వేసుకొని సరిపోదు, ఒక 1000 సార్లు రోజు అద్దాన్ని చూసుకొని ఇట్లా అనుకునే వరకే సరిపోతుంది. ఎప్పుడు చదువుకుంటారు? ఎప్పుడు కష్టం చేసి చదువుకుంటారు? విద్యార్థి నిరంతరం ఎక్కడికో ఢిల్లీకి పోయి, మారుమూల గ్రామాల నుంచి ఢిల్లీకి పోయి, లేకపోతే ఆయా జిల్లాల్లో మన తెలంగాణ నుంచి హైదరాబాద్కి వచ్చి ఈ రకంగా పస్తులుండి చదివే విద్యార్థులు, కష్టపడి చదివే విద్యార్థులు, ఇలా ఆకునూరు మురళీ లాంటి వాళ్ళు వాస్తవంగా వాళ్ళకి ఇలా అట్లాంటి వాళ్ళకు అట్లా చదువుకునే నిజమైన విద్యార్థులకు వాళ్ళ మేధో శ్రమని అవలేన చేస్తున్నటువంటి ఒక లీకేజీలు ఇవన్నీ కష్టపడే విద్యార్థి యొక్క మేధో శ్రమకు విలువనివ్వని ఒక అవినీతి ప్రభుత్వాలు. ఏముంది అర్థం? నకిలీలు డాక్టర్లు అయితే ఈ వైద్యునికి మరి రోగికి వైద్యం ఎట్లా చేస్తాడు? చంపేస్తాడు కదా రోగినిగా. సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఇదే కేసు విషయంలో, ఇదే పేపర్ లీకేజ్ విషయంలో, నీట్ పేపర్ లీకేజ్ విషయంలో. సర్వోన్నతమైనటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా ఒక నాయకుని కూతురు, బీజేపీ నాయకుని కూతురు ఇలా మోడల్ ఎంపిక అయింది అనగానే సోషల్ మీడియా అనుమానాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇట్లాంటి అనుమానాలు కలుగుతున్నాయి.
రేపు దేశం సమగ్రతను కాపాడి దేశానికి ఉపయోగపడాల్సినటువంటి అన్ని సర్వీస్ కమిషన్ల ఒక ఎగ్జామ్సే కావచ్చు, లేకపోతే ఈ నీట్ లాంటి ఒక ఎగ్జామ్సే కావచ్చు, ఇది అత్యున్నత స్థాయిలో నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థుల యొక్క మేధో శ్రమను గౌరవించాల్సినటువంటి ఉంది. ఎవరు చదువుకుంటే వాళ్ళ ఉన్నతమైన మేధావులు అవుతారు. ఆ ఉన్నతమైన మేధావులకు ఈ దేశం సహకారం ఇస్తే ప్రపంచ స్థాయి శాస్త్రజ్ఞులు కాగలుగుతారు. వాళ్ళని అంత స్థాయికి పోకుండా అడ్డుకొని అవినీతి అడ్డదారుల్లో డబ్బులతో ఇలా మొత్తం ఎగ్జామ్ పేపర్ లీకులు చేసే ఈ అవినీతి సంస్కృతి ద్వారా మేధో ఒక శక్తికి కూడా ఒక ఎదుగుదల లేకుండా చేసేటటువంటి పరిస్థితి ఈ అవినీతి సర్కారులు చేస్తున్నాయి. 10 పాసు కానోడు పెద్ద మంత్రి అవుతున్నాడు. 10 పాసు కానోడు పెద్ద మంత్రి అవుతున్నాడు. ఇలా ఈ దేశ యువతరంతో ఒక ఆటలాడుతున్నారు. కాబట్టి అటువంటి వాటికి అన్నిటి కూడా ఒక చెల్లుచీటిగా ఉండాలనేది మనం చూసుకుందాం. తండ్రి కూతుళ్ళ బంధంపై విషం లైంగిక కోణంలో చూస్తూ దారుణ వ్యాఖ్యలు. యూట్యూబర్ ప్రవీణ్ హనుమంతు మరో 3 నిర్వాకం, వారిపై కేసు నమోదు. తొలుత స్పందించిన హీరో సాయి ధరం ఎక్స్లో పోస్ట్లో 2 రాష్ట్రాల సీఎంల దృష్టికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి చర్యలకు ఆదేశించి కఠిన చర్యలు తప్పవు మంత్రి సీతక్క. యూట్యూబర్ తీరు సమాజానికి హానికరం, మండిపడ్డ సినీ రంగ ప్రముఖులు. ఇది నీచం, చర్యలు తీసుకోవాలని ఖుష్బు. తప్పు చేశానంటూ ప్రణీత్ హనుమంతు క్షమాపణ. ఇక నువ్వు తప్పు చేసినాక క్షమాపణ చెప్తే ఏమొస్తుందిరా నాయన? నువ్వు కూడా ఒక తల్లికి పుట్టినావు కదా, నీకు కూడా సోదరి మనులు ఉన్నారు కదా. తండ్రి బిడ్డ బంధంని ఇవాళ నువ్వు ఈ రకంగా విషం అనేదిగా మార్చేటటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చినావు. ఆ సమాజంలో ఎంత అనైతికంగా బతుకుతున్నావు. నీ తల్లిదండ్రులు కూడా ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళే కదా. మరి ఏం సంస్కారం నువ్వు నేర్చుకోలేదా వాళ్ళని చూసి? మీరు సమాజంలో ఎట్లుంటున్నారు? అసలు ఎట్లా తలెత్తుకొని బతారు? రేపు తెల్లారి మిమ్మల్ని ఎవరు గౌరవిస్తారు? తండ్రి కూతుర్ల యొక్క ఒక అనుబంధాన్ని నువ్వు ఈ రకంగా చేయడం అనేది అత్యంత దారుణం. ఇట్లాంటి వాళ్ళకు కఠిన శిక్షలే చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. సిబిఐ పేరుతో మాజీ ఎమ్మెల్యేకు టకోరానట. వివిధ ఖాతాల నుండి ₹50 లక్షలు లూటి, మనీ లాండరింగ్ కేసు విచారణ అంటూ బెదిరింపు. తనిఖీ చేశాక తిరిగేస్తాం లేదంటే అరెస్ట్ అని హెచ్చరిక. బాధితుడు ఏపీలోని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే జయదేవ నాయుడు మోసంపై పోలీసులకు ఫిర్యాదు అని చెప్పేసి ఒక వార్త మనకు వస్తుంది. కదులుతున్న కాళేశ్వరం డొంక. ఆదాపు హైదరాబాద్లో కమిషన్ ముందుకు 14 మంది పంప్ ఇంజనీర్లు. కమిషన్ విచారణలో తేలిన అసలు గుట్టు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్కు కాగ్ రిపోర్టు. ఎన్డీఎస్ఏ విజిలెన్స్ మరోసారి నివేదిక ఇవ్వాలి. పీసీ చంద్రఘోష్ కమిషన్ ఆదేశాలు. అఫిడవిట్ దాఖలకు 16వ తేదీ డెడ్లైన్ అని చెప్పేసి ఒక వార్తా కథనం వచ్చింది. ఇలా వైఎస్ స్ఫూర్తితోనే 6 గ్యారంటీలు. పాదయాత్రతోనే కాంగ్రెస్కు అధికారం. రాహుల్ ప్రధాని అయితేనే పేదలకు న్యాయం. పార్టీ కోసం కష్టపడడానికి పదవులు ఇస్తాం. వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసిన సీఎం రేవంత్ నివాళి. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోటి ముఖ్యమైనటువంటి వార్త, నామినేటెడ్ పదవుల జాతర. రాష్ట్రంలో 34 కార్పొరేషన్ల నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. 2 ఏళ్ల పదవి కాలం జీవో విడుదల. టికెట్ త్యాగం చేసిన వారికే ప్రాధాన్యత. మార్చి 15 జీవో. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్తో నిలిపివేత. టీఎస్ఐఏసీ చైర్మన్గా జగ్గారెడ్డి సతీమణి నిర్మలారెడ్డి. అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే పోజం వీరయ్య. మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరా వత్ర అనిల్ కుమార్. తర్వాత కొంతమందికి అంటే ఎంతో కాలంగా ఊరిస్తూ వస్తున్న కార్పొరేషన్ పదవులు కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు భర్తీ చేసింది. ఇట్లా 34 మందికి భర్తీ చేశారు. అందులో బెల్లయ్య నాయక్ కూడా ఉండడం జరిగింది. ఇంకోటి ఇంకో అక్క, ఆమె మన వైశ్య సంఘం, ఆమెకు కూడా ఒక కేటాయించినట్టు ఒక వార్త మనం ఇక్కడ చూస్తున్నాం.